జరిగిన దాడి కాదు, మొత్తం హిందువుల మీద జరిగిన దాడి. వీఆర్ ప్రొఫెసర్స్. మతం ప్రసక్తి ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. రెస్టారెంట్ లో బాంబు పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు ఐడెంటిఫై చేశారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఒక కాలేజ్ స్టూడెంట్. దారుణం. చదువుకుని దేశానికి ఉపయోగపడాల్సిన విద్యార్థులు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. వెరీ సాడ్. నా కెమికల్ ఫ్యాక్టరీ కోసం తెప్పించిన ఎగ్జామిన్ పౌడర్ తో బాంబు తయారు చేసి నా కాలేజ్ స్టూడెంట్ తోనే ద్వారకా రెస్టారెంట్ బ్లాస్ట్ చేయించావు. పోలీసులు ఆయన ఐడెంటిఫై చేశారు. ఎనీ టైం పట్టేసుకుంటారు. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తున్నా టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో డెసిషన్ తీసుకోవాలి. బెగర్స్ కెనాట్ బి చూసెస్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు బాచిరాజు. నేనిప్పుడు నా గురించి, నా పర్పస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరేంటి? సంజయ్ శర్మ. జలాలుద్దీన్ ఖురేషీ ఫ్రమ్ కరాచీ. ఐసిస్ తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ ఫ్రమ్ ఐసిస్. బార్డర్ దగ్గర టెర్రరిస్టులను తుడిచిపెడుతుంటే నేను ఈ దేశం నుంచి టెర్రరిస్టులను పుట్టిస్తున్నాను. రాడికలైజేషన్. ఇండియన్ యూత్ ని, స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి ప్రలోభపెట్టి తీవ్రవాదులుగా మార్చడం. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాట్సాప్ లో, పర్సనల్ టాక్ లో ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఒపీనియన్ స్ప్రెడ్ చేయటం. యూత్ మైండ్స్ లో మతం, ప్రాంతం లాంటి ఫీలింగ్స్ రెచ్చగొట్టడం. కేరళ, గుజరాత్, అస్సాం, దేశం 4 మూలల చాలా సంవత్సరాలుగా ఈ మిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియాలో చాలా రోజులుగా టెర్రరిస్ట్ అటాక్స్ జరగడం లేదు. అంతా సైలెంట్ గా ఉంది. భూకంపం రావడానికి ముందు అట్టడుగు పొరల్లో నిశ్శబ్దంగా చాలా కదలికలుంటాయి. ఇది అంతే. ఈ రోజు జరిగింది జస్ట్ టెస్ట్ బ్లాస్ట్. వెరీ సూన్ ఇండియా మొత్తం దీపావళి జరగబోతుంది. నీతో కనెక్షన్స్ ఉన్నాయని బయట తెలిస్తే నాకు చాలా రిస్క్ భయ్యా. నువ్వు నా దగ్గర తీసుకున్న 500 crores ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ISI, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. యు ఆర్ ఆల్రెడీ ఎ టెర్రరిస్ట్. యూ హ్యావ్ 2 options. ఏంటి? 1 చావడం, 2 నేను చెప్పింది చేయడం. మా అన్నయ్య సెంట్రల్ మినిస్టర్. ఇదంతా అని తెలిస్తే వైఫై కెమెరా. చెప్పండి ఫారూక్. మన కాలేజీలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్? మీ తమ్ముడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఫారూక్, ఎవిడెన్స్ తీసుకుని ఇమ్మీడియట్ గా గంటిపేట ఫామ్ హౌస్ కు వచ్చేయండి. ఓకే సార్. ఎలా తెలుసుకున్నావు ఫారూక్? నువ్వు నమాజ్ చేయడం చూశాను. గుడ్ జాబ్ మిస్టర్ ఫారూక్. అన్నయ్య ఫారూక్ కోసం వెయిట్ చేస్తున్నావా? రాడన్నయ్య, చంపేశాం. స్టెప్ బ్రదర్ అయినా సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి బిజినెస్ మ్యాన్ ని చేస్తే ఏంట్రా నువ్వు చేస్తుంది? నిన్ను ఇంకా క్షమిస్తే దేశానికి ద్రోహం చేసినట్టు. ఐ విల్ నాట్ స్పేర్ యూ. నీకు ఆ ఛాన్స్ లేదు. సెక్యూరిటీ కోనేశాం అన్నయ్య. కొన్ని విషయాలు తెలియటం, తెలుసుకోవటం చాలా ప్రమాదం. పోయే ముందు నీకు రిలీఫ్. పై ఎలక్షన్ లో నేనే కంటెస్ట్ చేస్తున్నాను. కాన్స్టిట్యున్సీ మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది. ప్రామిస్. బాజీరాజు, ఈ డెత్ ని హార్ట్ అటాక్ గా పోర్ట్రే చేయి.
అర్థమైంది బాయ్. నాగార్జున హై స్కూల్. బాజిరాజు, పాప బతుకుంటే నీకు నాకు మాత్రమే కాదు, నా మిషన్ కి కూడా డేంజర్. ఆ స్కూల్ త్రూ డీటెయిల్స్ తెలుసుకుని చంపేయి. సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు నిన్న హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వివాదాలకు అతీతంగా నిస్వార్థంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సీతారామరాజు గారి అకాల మరణం ఆయన మృతి పట్ల ప్రగాఢ తాత ఆ తాతని చంపేశారు. నీకెలా తెలుసమ్మా? నేను చూసాను తాత. డాడీ, మీరు టెన్షన్ పడకండి. పోనీ పోలీసులు చెప్తే? నో డాడీ, ఇది పొలిటికల్ మర్డర్. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దర్శన ఎక్స్పోజ్ అవ్వడం సేఫ్ కాదు. ఈ విషయం బాబాయ్ పిన్ని కూడా చెప్పొద్దు. నేను వచ్చేంత వరకు స్కూల్ కూడా పంపించొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కంప్లీట్ అవగానే వచ్చేస్తాను. దర్శన జాగ్రత్త. అలాగే రా. I'm here to announce that our anti-terrorist squad team has caught 2.5 tons of RDX in Kashmir. As per the intelligence report, there is a conspiracy to commit massive genocide in India. But we are confident we won't let that happen. Thank you. బాజిరాజు, నేను ఇమీడియట్ గా కాశ్మీర్ వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పాపాని ట్రేస్ చేసి చంపేయి. ఓకే బాయ్. థ్యాంక్స్ రా. మొత్తానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయారు. ఆ గడ్డన్నారం పోతురాజు గారిని మాగిన మామిడి పండ్లా నిలిపేశాం. మంచి కిక్ వచ్చిందిరా. ఆ కిక్కు కోసమే కదా అసోసియేషన్ బిల్డింగ్ కడతారని ప్రామిస్ చేశారు. ఎలక్షన్ ముందు అన్న అంటాం, వాళ్ళు అడుగుతారు కదా. ఇదిగో అదిగో అని తోసుకుపోతాం. మరీ ప్రెషర్ వస్తే ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. నెక్స్ట్ టర్మ్ లో కంప్లీట్ చేస్తాం. ఇంకో ప్రామిస్ చేస్తాం. ఒరే యాదగిరి, కార్బైడ్ గట్టిగా కొట్టండి. మ్యాంగోస్ కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. టేస్ట్ ఏముంది, పంచదార కలుపుకుంటారులే. మరీ మార్చి లోనే తినేయాలంటే కంచి దస్తాం. అన్నింటికి భయపడితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. చెప్పింది జై. రేడియేషన్ ఏమండే, కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వస్తామని మొక్కున్నారంట. ఆ పోతురాజు గడి తొక్కేయాలని మొక్కేశానే. దారి ఖర్చులకి ఎంత అవుతుందో ఆలోచించారా? ఎప్పుడో అన్నయ్య గారి ఫ్లాట్కి వెళ్దాం పదా. అన్నయ్య పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి బానే ఉందిరా, కానీ అప్పుడప్పుడు నిద్రలో ఉలిక్కి పడుతుంది. కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకెళ్దాం. ఈ భయాలు గీయాలు పోయి పాప నార్మల్ అయిపోద్ది. ఏమంటావు? అవును బాబు గారు, వెళ్దాం. ఇప్పుడు అక్కడికి వద్దామా? వెళ్దాం తాత, ఇంట్లో బోర్ కొడుతుంది. అనే బాబు కొండగట్టుకి ఇటేనా? ఇటే సార్, నేను అక్కడికి వెళ్తున్నా. ఐఎమ్ గోపి. మ్యాంగో షాప్, మామిడికాయల వ్యాపారం. మంచి కలర్ మా ప్రత్యేకత. కార్బైడ్ లేకుండా. అవునా అండి? జనరల్ గా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు కదండి. మా నాన్నగారేమో మ్యాంగోస్ అంటే నాలే కోసేసుకుంటారు. ఓ ఇంట్రెస్టింగ్. నేను ఇవాళ హైదరాబాద్ వచ్చాను. నాన్నగారికి ఆంజనేయ స్వామి అంటే బాగా నమ్మకం. ఓహో, అన్ని విషయాలు ఆయనే ఫాలో అయ్యారు, ఒక్క పెళ్లి విషయంలో తప్ప. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బిల్డర్. బాడీ బిల్డరా? అంటే నిన్ను చూస్తే డౌట్ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిజినెస్. 10 మందికి నీడనివ్వాలనేది నాన్నగారి జీవిత ఆశయం. అలాంటప్పుడు చెట్లు పెంచాలి, గొడుగులు పెంచాలి. అంతేగాని కన్స్ట్రక్షన్ అంటే ఖర్చు కదా. జోక్ జోక్. నాన్నగారు కూడా జోకులు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏడికంటే పిచ్చి పెట్టినట్టు నానబెట్టేశాడు. ఎంతకు మీ నాన్న బిల్డర్ అంటున్నావు? వంశీరామా, ఆదిత్యరామా? బుల్రెడ్డి గారండి. బుల్రెడ్డి గారంటే? బద్దం బుల్రెడ్డి గారండి. ఇలా షాక్ అయ్యారేంటి? అన్నయ్య విన్నావా? ఆ బుల్రెడ్డి గారి కొడుకంట. గాడు కాదండి, గారండి. ఆ 420 గాడికి మర్యాద ఒకటా? వాడు బిల్డర్ కాదు, చీటర్. మామిడికాయలు చీడలు అంటాడు. మీరు నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. అదొకప్పుడు చేసుకున్నాం, మంచోడు అనుకుని. మీ బాబు దగ్గర ఫ్లాట్ లో బుక్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాం. డబ్బులు మొత్తం దొబ్బేసి కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశాడు దరిద్రుడు. జడగత్తరేదవా, మోసం చేసి మస్కెట్ పారిపోయాడు. ప్లీజ్, మీరు నాన్నగారి గురించి అలా మాట్లాడకండి. ఆయన ఇంటెన్షన్స్ గొప్పవే, సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయలేదు. దేనికి? మోసం చేయడానికా? నాన్నగారు మోసం చేయలేదండి, మొహం చాటేశారు. తేడా ఏంటో? మోసం చేయటం అంటే చీట్ చేయటం, మొహం చాటేయటం అంటే ఫేస్ చూపించపోవటం. రెండు ఒకటే కదా. మీ బాబు కూడా నీలాగే ట్రిక్కీ డైలాగ్ అని చెప్పి మమ్మల్ని ముంచేశాడు. అందుకే నేను వచ్చాను. ఎందుకు? లెగసీ కంటిన్యూ చేయడానికా? నష్టం భర్తీ చేయటానికి. మా నాన్నగారిని పార్ట్నర్స్ చీట్ చేశారు, అందుకే మస్కట్ పారిపోయారు. అక్కడ కూడా కంఫర్టబుల్ గా లేరు, పెరాలసిస్ తో మంచం పట్టేశారు. మా కుటుంబం, మా ఆనందం మొత్తం మోసానికే స్మాష్ అయిపోయింది. అందుకే నాకు మోసం అంటే ద్వేషం. అంటే నువ్వు నీ బాబు చేయొచ్చు కానీ బయట వాళ్ళు చేస్తే మీరు భరించలేదు. నన్ను చంపడానికే వచ్చాడు. మిమ్మల్ని చెప్పడానికి ఎవరు? కట్టెన్నారం పోతురాజు గారు ఇంతకు తెగించాడు. కీస్ మర్చిపోయాను. అయ్యో, నా వాలెట్ కూడా మర్చిపోయాను. వెళ్తే చేయండి. ఏంటే తెచ్చేది? నరికేస్తాను. రేయ్, ఎవరా మీరు? ఏంటిది? తగిలితే ఏంటి పరిస్థితి? తప్పుకోమని అప్ప. What did you say? నీ అప్ప అన్నాన్రా, నీ అప్ప.
అన్నందుకే ఇలా కొడుతున్నాడు. మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నువ్వు తిట్టలేదేంటి? అడుగులు తిట్టి పగబట్టేస్తారు. నిన్నేం చేస్తాడో చూసుకో. అండి సహజం. నీ అబ్బా అంటారా అండి? దారుణం. మీరు కూడా నానా మాట్లాడినారండి. చదువుతో ఊరికే సరదాగా తమాషాగా అయినా ఫిల్తీ లాంగ్వేజ్ తప్పు కదండి. పోతూ కాకపోతే ఫ్రెండ్ కదా చెప్పకుండా వెళ్ళిపోయాడనే బాధ ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఎక్కడి నుంచి మీ నాన్నగారు ఒక్క మాట అంటే ఆ బూడి తీసుకొట్టు. మీరు అలా మాట్లాడకూడదు. నాన్నగారి గైడ్ లైన్స్ లో పెద్దలను గౌరవించడం అనేది ప్రైమరీ. ఇంత పెద్ద మనసున్న బుల్లిరెడ్డికి పెద్దరెడ్డి అని పేరు పెట్టుంటే బాగుండేది. మై జెన్యున్ ఫీలింగ్. ఇంతకీ ఎవరండి వాళ్ళు? గట్టన్నారం పోతురాజు గారి మనుషులు ఎలక్షన్ లో ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ తో నా మీద చేసిన అటాక్. బాబు టెంపుల్ బుసేసే టైం అయింది. పద పద. బాబు వాళ్ళు వచ్చింది పాప కోసం. పాప మీద కోపం ఎవరుకుంటుందండి? పాప ఒక క్రైమ్ కేసులో విట్నెస్. మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాళ్ళ నాన్న వచ్చేవరకు ఎవరికి చెప్పొద్దన్నాడు. నాకు ఇన్సిడెంట్ చూసిన తర్వాత భయంగా ఉంది. నేను ఏదైనా ప్రాబ్లం కి కనెక్ట్ అయితే చివరిదాకా నిలబట్టం నా బలహీనత. అదే నీ బలం అని నాన్న అంటుంటారు. పాప గురించి మీరేం భయపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇంతకీ మా జాలిబాబు ఎలా ఉన్నాడు?